సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కిషోర్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్షులు గారికి. రఘురామకృష్ణ గారు స్పీకర్ అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అయిన చాలా సంతోషం ఉంది మాట్లాడే అవకాశం ఇచ్చిన దానికి. 88లో ఇది స్టార్ట్ చేయటం జరిగింది. రామారావు గారు అవర్ అలైన్మెంట్. రామారావు గారు సీఎం ఉండేటప్పుడు ఫస్ట్ అందిని వాళ్ళు అలైన్మెంట్ స్టార్ట్ చేశారండి. ఇది ఏ సంవత్సరమో చూడండి. 1988లో నాయకులు లోకేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడే. ఆ రోజు పాదయాత్రకు పీలేరు కాన్స్టిట్యున్సీలో 4 days రావటం జరిగింది. ఆ రోజు ఎంతో మంది ప్రజలు కూడా రిప్రజెంట్ చేయటం జరిగింది యువ నాయకుడు లోకేష్ గారికి. తర్వాత 2005లో ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. తర్వాత 2006లో దగ్గర 2569 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు అనంతపూర్ చిత్తూరు జిల్లాకు సంబంధించి 2569 కోట్లు. ఇప్పుడు పీలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 82,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల. ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దగ్గర 2 లక్షల ఎకరాలు ఉంటే ఉత్త పీలేరు కాన్స్టిట్యున్సీలోనే 82,000 ఎకరాలు మాకు సాగునీరు వస్తుంది. మా రిక్వెస్ట్ ఏమంటే ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అప్పుడు అడవిపల్లి ప్రాజెక్టు విజిట్ చేయటం జరిగింది. అప్పుడు మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో. గౌరవనీయులు చంద్రబాబు గారు ఆ రోజు మాట చెప్పిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 19 వచ్చిన తర్వాత ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. దానివల్ల ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి 2569 కోట్లు ఖర్చు పెట్టి ఉపయోగం లేకనుంది. అధ్యక్షులు గారు గమనించాలా. ఖచ్చితంగా మినిస్టర్ గారు లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఇంట్రెస్ట్ తీసుకొని మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే సాగునీరు 82,000 ఎకరాలు ఒక కాన్స్టిట్యున్సీ చిన్న విషయం కాదు. ఉమ్మడి జిల్లాలోనే 1,80,000 ఉంటే ఉత్త పీలేరు కాన్స్టిట్యున్సీలోనే 82,000 ఎకరాలు సాగునీరు వస్తుంది. మనకు కావాల్సిన డబ్బు పీలేరులో కంప్లీట్ చేసేదానికి 283 కోట్లు కావాలా. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేదానికి 629 కోట్లు కావాలా. కాబట్టి మినిస్టర్ గారు కానీ, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు ఆ రోజు 4 days పాదయాత్ర చేయటం జరిగింది పీలేరు కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు రైతులంతా కూడా రిప్రజెంట్ చేయటం జరిగింది. ఈ విషయంగా కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా రాయచోట్ల 30,000 ఎకరాలు, ఈ మదనపల్లి కానీ, తమ్మలపల్లి, కుప్పము ఉమ్మడి జిల్లాలో దగ్గర 2 లక్షల ఎకరాలు వస్తుంది అధ్యక్షులు గారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ లోకేష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే మా పీలేరు కాన్స్టిట్యున్సీలో సస్యశ్యామలం అవుతుంది. ఖర్చు పెట్టిండే 2,500 కోట్లు. ఇప్పటికి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదానికి 629 కోట్లు కావాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈ బడ్జెట్ లోనే ఇమీడియట్ గా టెండర్స్ పిలిచి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి మంత్రి గారిని, లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.